యవ్వనస్తులు మనం చూసుకున్నాం అనుకోండి, పాపం వాళ్ళకి 10థ్ క్లాస్ వరకు కూడా ఏ అలవాట్లు ఉండవు. వన్స్ వాళ్ళకి కాలేజ్‌కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ టైట్ జీన్స్ వేసుకుంటున్నారు కదని వీళ్ళు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ మేకప్ వేసుకుంటున్నారు కదా అని వీళ్ళ ఇంటికొచ్చి గోల చేస్తారనమాట. అదేంటి నీకు అలవాట్లేదు కదా! ఇప్పుడేంటి నువ్వు సడెన్‌గా అంటే, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేకప్ వేసుకుంటున్నారు మమ్మీ. నేనేమో పల్లెటూరు మధ్యలో ఉన్నాను. నాకు మేకప్ కిట్ కావాలి అని అడుగుతారు. అదే విధంగా అబ్బాయిలు కూడా, మరి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి మంచి బైక్స్ ఉన్నాయి. నాకు కావాలి. అదేంట్రా ఇప్పుడు డబ్బులు లేవురా అంటే, ఉంటాయి. అప్పు చేసైనా తీసుకురండి. నువ్వు ఉంటావా? చస్తావా? నాకు సంబంధం లేదు. నాకు బైక్ కావాలంతే. ఇదే విధంగా వివాహం అంటే మ్యారేజ్ సెలెక్ట్ చేసుకునే విషయంలో గూడా మరి మా ఫ్రెండ్స్ అందరూ గూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు గదా! మరి మా ఫ్రెండ్స్ అందరూ గూడా మంచి మంచి స్టేటస్‌లో ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు గదా! మరి నేను కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఏంటంటే లోకాన్ని అనుసరిస్తున్నారు. లోకాన్ని చూస్తున్నారు. అనేకమైనటువంటి శ్రమలు తెచ్చుకుంటున్నారండి.